హాయ్, వెల్కమ్ టు మై ఛానల్ నాగ్ బ్లాగ్స్. మొన్న సాయంత్రం జమ్మూ కాశ్మీర్లోని పహల్గాం ప్రాంతంలో ఉగ్రవాదులు విచక్షణారహితంగా ఒక ప్రత్యేక మతానికి సంబంధించిన వారి మీద జరిపిన కాల్పులలో 28 మంది అమాయక పర్యాటకులు మరణించిన నేపథ్యంలో భారత ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోడీ నిన్న సాయంత్రం ఏర్పాటు చేసిన హై లెవెల్ కమిటీలో సమావేశంలో కొన్ని కీలక నిర్ణయాలు తీసుకోవడం జరిగింది. దాని ఫలితంగా భారత్లోకి పాకిస్తానీయులకు అనుమతి నిరాకరించడం, అటారీ చెక్పోస్ట్ మూసివేత, ప్రత్యేక వీసాల రద్దు, భారత్ నుండి వెళ్లిపోవాలని పాక్ హై కమిషనర్కు ఆదేశం, భారత్లోని పాక్ పౌరులు పర్యాటకులు వెంటనే వెళ్లిపోవాలని ఆదేశం, ప్రత్యేక వీసాదారులు 48 గంటల్లో భారత్ను వీడాలని ఆదేశం, పాక్తో సింధు జలాల ఒప్పందాన్ని తక్షణమే నిలిపివేయడం జరుగుతుంది. ఈ చర్యలన్నింటినీ కూడా భారత్ తీసుకోబోతోంది.